నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనకి చాలామంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎన్ని ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించారు? ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళు 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మరీ ముఖ్యంగా పిల్లలు ఈ చదువుకునే పిల్లలకి విషయంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే బాగా మతిమరుపు, చదవడం మీద ఏకాగ్రత ఎంతో చదువుతూ ఉంటుంటారు. అయినా సరే ఒక ఏకాగ్రతతో చదవకపోవడం, మళ్ళీ మర్చిపోతుండడం, అల్లరి ఒక సబ్జెక్టు కాకుండా 2, 3 సబ్జెక్టులు ఒకేసారితే ఒక్కొక్క క్వెషన్ చదవడం, బాగా అల్లరి చేయడం, మనం ఏమేమి చెప్తే మన మీద కోపం పడటం, ఇలాంటి విషయాలు బాగా ఎక్కువగా చేస్తుంటారు. మరీ ముఖ్యంగా పీడలు గాని, నరఘోషలు గాని, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, ఇటు వైద్యం తీసుకుంటూ కూడా ఈ 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇంట్లో సమస్యలు, అలాగే ఆర్థికమైనటువంటి సమస్యలవ్వచ్చు, భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్స్ అవ్వచ్చు, కుటుంబ తగాదాలవ్వచ్చు, చాలా మనశ్శాంతి లేకపోవడం, చాలా చిరాకుగా ఉండడం, రోజంతా కూడా ఇలాంటి ఇబ్బందులు, నరఘోష, తాంత్రికమైనటువంటి ఇబ్బందులు, ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. అప్పులతో ఇబ్బంది పడుతుంటారు. బిజినెస్ గ్రోత్ అవ్వదు. కస్టమర్స్ రాకపోవడం ఇలాంటి వాళ్ళకి కూడా ఈ 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష మన క్యాష్ పెట్‌లో పెట్టుకొని రోజు పూజించుకున్నా కూడా చాలా మంచి ఉపయోగాలున్నాయి. మరి ముఖ్యంగా మనకి చాలామంది అడుగుతున్నటువంటి క్వెషన్ ఏంటంటే, గురుగారు మరి ఇది ధరించడం పిల్లల కంటే వేస్తాం గానీ, మరి పెద్దవాళ్ళు మేము ధరించడం వల్ల భార్యాభర్తలు మరి సంసార విషయంలో అవ్వచ్చు, లేదంటే అది ఉంచాలా? తీసేయాలా? లేదంటే ఉదయం వేసుకోవాలా? రాత్రి తీసేయాలా? లేదంటే ఈ చెడుకెళ్తుంటాం, మంచికెళ్తుంటాం ఇలాంటి విషయాల్లోని మరి మేము ఈ రుద్రాక్షని ఉంచాలా? తీసేయాలా? రకరకాలైనటువంటి క్వెషన్‌లు అడుగుతున్నారు. అంటే మీ మనసుకు సంబంధించినటువంటి ఇలాంటి క్వెషన్‌ల ద్వారా మీరు ఈ రుద్రాక్ష మీద చాలా అపోహలున్నాయి గాబట్టి మీరు ఈ 3 ముఖాలైనటువంటి రుద్రాక్షని శివాలయం గుడికి తీసుకెళ్ళి, పూజ చేసుకొని, మీరు ఇంటికి తీసుకొచ్చి, అలాగే ఇంట్లో దేవుడి మూలని ఒక్క చిన్న రాగి ప్లేట్‌లో పెట్టి పూజించుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుందండి. మరీ ముఖ్యంగా రోజు పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సమస్యలన్నీ కూడా మీకు ఇట్టే దూరమవుతాయి. మహాశివుడు పరమాత్ముడు సే మనకి బోళాశంకరుడు మనం మ కళ్ళతో కళ్ళటి నీరు తెచ్చుకొని తండ్రి అని మనం బాధపడితే ఆ ఇట్టే కరిగిపోయి మన సమస్యలన్నిటిని కూడా దూరం చేయగలిగేటువంటి ఈ పరమాత్ముడు, ఈ శివుడు తాలూకా ఈ రుద్రాక్ష మనకి మన కుటుంబంలో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది కాబట్టి ప్లీజ్ దయచేసి మీరు ఈ ఒక్కసారి ఈ రుద్రాక్ష ఇంటికి తీసుకొచ్చి పూజ చేసుకొని ఇంట్లో పెట్టి చూడండి. చాలా సుఖ సంతోషాలతో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నక్షత్రాల కోసం, రాసుల కోసం, మీ జీవితం ఎదగడం కోసం, మీ జీవితంలో సుఖ సంతోషాలతో ఉండడం కోసం చాలా చక్కగా చెప్పాను. 2024 కోసం ఆ వీడియోలన్నీ చూడండి. అలాగే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్ మీ దిలీప్. ఉంటానండి.